వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. పూరి జగన్నాథుని తాళం మాయం, తెరపైకి వచ్చిన మహాపాత్ర అనుమానాలు. తలనొప్పిగా మారిన విదేశీ పౌరసత్వం, 26,000 పాస్పోర్ట్లు సరెండర్ చేసిన భారతీయులు. రాజమౌళి రూల్ బ్రేక్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబుపై సీరియస్ అయిన జక్కన్న. భారత కెప్టెన్ సెలక్షన్లో మరో కీలక మలుపు, రేసులో మరో 3 ఆటగాళ్లు. ఇకపై మొదటి స్థానం వాళ్ళకే, ఉద్యోగ భర్తీలపై కర్ణాటక సంచలన జీవో. ఒడిశాలోని పూరి జగన్నాథుని ఆలయ రత్న భాండాగారం తాళం చెవి మిస్సింగ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై విచారణ చేపట్టాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తాళం చెవి మాయమవడంతో డూప్లికేట్ తాళాల సాయంతో ప్రభుత్వ అధికారులు బృందం రత్న భాండాగారం తెరిచేందుకు యత్నించారు. కానీ వారి ప్రయత్నాలేవీ ఫలించలేదు. దాదాపు 46 ఏళ్ల తర్వాత నిధి సంరక్షణ జాబితాను నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అనూహ్యంగా తాళాల అదృశ్యం వెనుక ఏదో జరిగిందంటూ ఆలయ ప్రధాన పూజారి జగన్నాథ్ మహాపాత్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు. తాళాల మిస్సింగ్ తర్వాత డూప్లికేట్ తాళాలను గుర్తించినట్టు చెప్పడంపై ఇప్పటికే గందరగోళం నెలకొంది. దీనితో అసలు రత్న భాండాగారం తాళాలు ఎలా కనిపించకుండా పోయాయి, వాటి స్థానంలో డూప్లికేట్ తాళాలు అక్కడికి ఎవరు పెట్టారు అనే విషయాలు తెరపైకి రావడంపై మహాపాత్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఏదో జరిగినట్టు అనిపిస్తుందని, నిజం బయటకు రావాలంటే దర్యాప్తు జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచ చిత్రపటంపై భారతీయ వృత్తి నిపుణులు వేసిన ముద్ర గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు అమెరికా, కెనడా, యూకే వంటి ఆంగ్లం మాట్లాడే దేశాలకే ఎక్కువగా మన నిపుణులు వలసపోయేవారు. ఇప్పుడు ప్రపంచంలో ఏ ఖండంలో ఏ దేశంలో చూసినా భారతీయ ఇంజనీర్లు, వైద్యులు, ఇతర సాంకేతిక నిపుణులు కనిపిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ఆయా దేశాల్లో కొన్నాళ్ళు పనిచేసి సంపాదించుకుని స్వదేశానికి తిరిగి వస్తుంటే మరికొందరు అక్కడే శాశ్వతంగా సెటిల్ అయిపోతున్నారు. కానీ దేశాల ద్వంద్వ పౌరసత్వాన్ని కల్పిస్తున్నప్పటికీ చాలా వరకు విదేశీ పౌరసత్వం పొందితే భారత పౌరసత్వాన్ని వదులుకోవాల్సిందే. ఇలా భారత పౌరసత్వం వదులుకుంటున్న వారి సంఖ్య దేశంలో ఓ పెద్ద చర్చకే దారితీస్తోంది. ఇప్పుడు తాజాగా ఓ చిన్న రాష్ట్రంలో భారత పౌరసత్వాన్ని వదులుకున్న వారి సంఖ్య అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 10 ఏళ్ల కాలంలో ఏకంగా 26,000 మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. సరిగ్గా చెప్పాలంటే 2014 జనవరి 1 నుంచి 2024 మార్చి 31 నాటికి 25,939 మంది గోవా వాసులు తమ భారత పాస్పోర్టులను సరెండర్ చేశారు. సూపర్ స్టార్ మహేష్, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో పాన్ వరల్డ్ రేంజ్లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై అభిమానుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. దీనితో ఈ సినిమా పనులు మొదలు కాకముందే రాజమౌళి మహేష్ బాబు ముందు ఓ విచిత్రమైన కండిషన్ పెట్టాడట. అయితే అంబానీ పెళ్లి కోసం ఆ నిబంధనను మహేష్ బాబు బ్రేక్ చేశాడని ఓ వార్త హల్చల్ చేస్తోంది. భారతీయ చలనచిత్రం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఇది ఒకటి. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు లుక్ రివీల్ చేయకూడదని రాజమౌళి నిర్ణయించుకున్నాడని ఓ వార్త హల్చల్ చేస్తోంది. అందుకే మీడియాకు దూరంగా ఉండాలని మహేష్ బాబుకు సూచించాడట. అయితే ఇప్పుడు అనంత్ అంబానీ పెళ్లి కారణంగా తన లుక్ను మహేష్ బాబు రివీల్ చేశారు. అనంత్ అంబానీ రాధికల వివాహానికి మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి హాజరయ్యారు. మహేష్ బాబు తన భార్య, కుమార్తెతో కనిపించాడు. మహేష్ బాబు క్రికెటర్ ఎంఎస్ ధోనీతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశాడు. ఈ ఫోటోపై అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. రోహిత్ శర్మ తర్వాత భారత టీ20 జట్టు తదుపరి కెప్టెన్ ఎవరు? ప్రస్తుతం క్రికెట్ అభిమానుల్లో దీనిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. నిన్నటి వరకు రోహిత్ వారసుడిగా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా పేరు బాగా వినిపించింది. అలాగే శుభ్మన్ గిల్, రిషబ్ పంతులు కూడా కెప్టెన్ రేసులో ఉన్నట్టు ప్రచారం జరిగింది. అయితే ఈ లిస్టులో ఇప్పుడు మరొక పేరు వినిపిస్తోంది. అదే టీమిండియా 360 డిగ్రీ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్. దీనికి తగ్గట్టుగానే శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్తో సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్గా ఉండాలని టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ కోరినట్లు గతంలో వార్తలు వచ్చాయి. టీ20 కెప్టెన్గా హార్దిక్ పాండ్యా స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ఉత్తమ ఎంపికను గౌతీ భావిస్తున్నాడు. ఈ మేరకు టీ20 జట్టుకు కెప్టెన్గా ఎంపిక చేయాల్సిందిగా సెలక్షన్ కమిటీ గంభీర్ సూచించినట్లు సమాచారం. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు సంస్థల్లో కింది స్థాయి ఉద్యోగులను 100% కన్నడ వాళ్ళు మాత్రమే భర్తీ చేయాలంటూ చట్టం చేయబోతోంది. కన్నడ వాళ్ళకి సొంత రాష్ట్రంలోనే ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ బిల్లును తీసుకురాబోతున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. విప్లవాత్మక బిల్లును జూలై 18న అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతుంది కర్ణాటక ప్రభుత్వం. ఈ బిల్లు ప్రకారం ప్రైవేటు సంస్థల్లోని గ్రూప్ సి, గ్రూప్ డి పోస్టులను ఖచ్చితంగా కన్నడ వాళ్ళతోనే భర్తీ చేయాల్సి ఉంటుంది. ఏదైనా పరిశ్రమ లేదా కంపెనీలో మేనేజ్మెంట్ కేటగిరీలో 50% మందిని, నాన్ మేనేజ్మెంట్ కేటగిరీలో 70% మందిని కేవలం స్థానికులనే నియమించుకోవాల్సి ఉంటుంది. కర్ణాటకలోని ఏ ప్రైవేటు సంస్థకైనా సరే ఈ రూల్ తప్పనిసరి చేయబోతుంది కర్ణాటక ప్రభుత్వం. ఇక ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.